మన ఇదివరకు ఇచ్చిన క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. ఇప్పుడు అట్లాగే మరి గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేటువంటి లెసన్ స్టాటిస్టిక్స్. ఫస్ట్ సిబిఎస్ఈ వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంది అది చూసిన తర్వాత మనకి ఏపీ తెలంగాణ వాళ్ళకి ఎలా వస్తుందో కూడా చెబుతాము. స్టాటిస్టిక్స్కి వచ్చేసరికి మనకి సిబిఎస్ఈలో 1 మార్క్ ఎంసీక్యూ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇట్లా చూస్తే ఒక క్వశ్చన్ మార్క్స్ obtained by 80 students ఈజ్ యాజ్ ఫాలోస్ అని మనకి ఇట్లా టేబుల్గా ఇచ్చాడు. బిలో 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు, బిలో 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు, ద స్టూడెంట్స్ హూ గాట్ ద మార్క్స్ బిలో 30, ద స్టూడెంట్స్ హూ గాట్ ద మార్క్స్ బిలో 40, the students who got below 50 marks and below 60 marks. Like this the marks are tabulated. From this we have to find the model class. Here continuous class intervals are not given. Moreover, here frequency means number of students. It is not direct గా మనకి ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ని ఆర్డర్లో రాసుకోవాలి. కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్గా ఇక్కడ బిలో ఉంది మనకి, అలాగే బిలో 20 ఉంది, బిలో 30 ఉంది, బిలో 40 ఉంది. వీటన్నింటినీ కూడా కంటిన్యూస్ ఇంటర్వెల్స్గా మనం మార్చుకున్న తర్వాతే దెన్ ఓన్లీ వీ కెన్ ఫైండ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ అంటే ఎట్లాగా? మోడల్ క్లాస్ అంటే వచ్చింది, ఐడియా వచ్చింది స్టూడెంట్స్? రైట్, వెరీ గుడ్. ద క్లాస్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, ద క్లాస్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ద మోడల్ క్లాస్. మనం ఫస్ట్ చూడంగానే ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 80 ఉంది కాబట్టి వెంటనే ఇక్కడికి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో అలా కన్వర్ట్ చేసుకున్నాకే మనకు వస్తుంది మోడల్ క్లాస్. సో మనకి ఎంసీక్యూస్లో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అలాగే ఇంకో క్వశ్చన్ ఇట్లాగే క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చి మీడియం క్లాస్ అడుగుతున్నాడు. మీడియం క్లాస్కి వచ్చేసరికి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకోకూడదు, ఓన్లీ మోడల్ క్లాస్ అన్నప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఇక్కడ n/2 వాల్యూ తీసుకోవాలి. n/2 వాల్యూ తీసుకున్నాక మనం క్లియర్గా చేస్తాం. అట్లాగే మీడియన్కి, మోడ్కి, మెయిన్కి ఉన్నటువంటి రిలేషన్ బేస్ చేసుకొని 2 మార్క్స్ క్వశ్చన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మోడల్ ఇది. మీడియన్, మోడ్, మీడియన్ ఈ మూడింటికి ఉన్న రిలేషన్ మీద మనకి ఎనీ 2 ఇచ్చేటువంటి పాసిబిలిటీ ఇచ్చి థర్డ్ వన్ని మనని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ క్వశ్చన్ 2 and 21 and 23 are the mean and median of some data respectively, then find mode. So here ఇక్కడ మీన్, మీడియన్ ఇచ్చేసాడు, మనం ఏం చేయాలి? మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. We have to find mode from the given data using the formula. What is the formula? 3 median is equal to mode plus 2 into mean. We have to use this formula and find the mode. 2 marks very very important మోడల్ ఇది. అదే 3 మార్క్స్ వచ్చేసరికి మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉన్నాయి 3 మార్క్స్ మీద. ఫైండ్ ది మీన్ అని మనకి ఎగ్జాంపుల్స్ చెప్తే కనుక 13.1లో కనుక తీసుకున్నట్లయితే మనకి ఎక్సర్సైజ్ టెక్స్ట్ బుక్లో ఈ సమ్స్ ఇక్కడ మనం రాసాము. 2, 3, 5, 6, 9 ఈ ప్రాబ్లం నెంబర్స్. ఎక్సర్సైజ్ 13.1లో మరి చెప్తాను. సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం అండ్ నైన్త్ ప్రాబ్లం ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే లెసన్లో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ మీడియన్, మోడ్. మనకి సిబిఎస్ఈ ప్యాటర్న్కి వచ్చేసరికి 5 మార్క్స్లో కానీ లేదా లాస్ట్ సెక్షన్ అయినటువంటి కేస్ స్టడీ దాంట్లో కూడా మనకి క్వశ్చన్స్ పాసిబిలిటీ ఉన్నాయి. గన్ షాట్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ ఈ చాప్టర్ మీరు బాగా చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఒక్కసారి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్స్ వస్తే ఇది ఒక క్వశ్చన్ మనకి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే మంత్లీ ఎక్స్పెండిచర్ ఆన్ మిల్క్ బై ద డిఫరెంట్ ఫ్యామిలీస్ అనమాట. వాళ్ళు సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం ఒక సొసైటీలో 200 ఫ్యామిలీస్ మీద సర్వే చేస్తే మంత్లీ ఎక్స్పెండిచర్ 10 మనకి ఇక్కడ టేబుల్లో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 1000 to 1500, 1500 to 2000, 2000 to 2500 ఇలా డిఫరెంట్ వాల్యూస్కి ప్రకారం మనకి
ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. దీనికి 1000 to 1500 మధ్యలో ఎక్స్పెండిచర్ ఉన్న వాళ్ళు 24 ఫ్యామిలీస్, 15 to 2002 వరకు ఉన్నటువంటి ఫ్యామిలీస్ మనకి 40, 33, X, 30, 22, 16, 17 ఇలా మనకి ఫ్రీక్వెన్సీస్ ఇచ్చి ఈ టేబుల్ నుంచి మనం ఏం చేయమంటాడంటే ఫైండ్ ఎక్స్, అన్నోన్ వాల్యూ ఇచ్చాడు ఇక్కడ, ఫైండ్ ఎక్స్ అండ్ దెన్ ఫైండ్ ద మీన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇదే మోడల్ అన్నోన్ ప్రాబ్లం మనకి అన్నోన్ వేరియబుల్ ఇచ్చి మనం ఫైండ్ అవుట్ చేయడానికి 13.1 ఎక్సర్సైజ్లో మనకి థర్డ్ ప్రాబ్లం ఉంది. అక్కడ F అని ఇచ్చాడు. మీరు ఎట్లాగైనా మీరు మీన్ కనుక్కోవడానికి డైరెక్ట్ మెథడ్ కానీ, డీవియేషన్ మెథడ్ కానీ, లేదా స్టెప్ డీవియేషన్ మెథడ్ కానీ మీరు యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇదొక చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఇట్లాగా క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చి ఫైండ్ ద మీన్ అంటున్నాడు. ఇట్లాగా ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. కేస్ బేస్డ్ స్టడీ క్వశ్చన్స్ కూడా సిబిఎస్ స్టూడెంట్స్ చక్కగా ఈ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా మీడియన్ మోడ్ దానికి సంబంధించిన వెరీ వెరీ గన్ షాట్ క్వశ్చన్స్ మనం ఇక్కడ ఇచ్చాం. ఎక్సర్సైజ్ ప్రకారం చూస్తే మీకు 13.2లో సెకండ్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం, అట్లాగే నెక్స్ట్ 13.3లో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం, సెవెంత్ ప్రాబ్లం. ఇక్కడ 2, 3, 4 ఈ ఎక్సర్సైజ్ 2, 3, 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీస్ 3 ఆర్ డిఫరెంట్ మోడల్స్. ఫర్ ద ఎక్సర్సైజ్ 13.2 సెకండ్ ప్రాబ్లం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. గన్ షాట్ క్వశ్చన్స్ బాగా చేయండి అమ్మా. మీకు ఇక్కడ 99% క్వశ్చన్స్ యాజిటీజ్గా వచ్చేటువంటి అవసరం ఉన్నాయి, లేదా న్యూమరికల్గా చేంజెస్, స్మాల్ చేంజెస్ ఉండేటువంటి పాసిబిలిటీస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. కానీ 99% మీకు గన్ షాట్గా వస్తాయి. అలాగే నెక్స్ట్ పేజ్ నెంబర్ మనకి టెక్స్ట్ బుక్ వచ్చేసరికి 195. ఎగ్జాంపుల్ 8 కూడా ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి మీడియం సంబంధించిన వాటిలోనే. మీరు ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ లెసన్లో ఎక్కువ ఫార్ములాలు ఉండవు, మనకి ఉన్నవి తక్కువే. కానీ ఆ 2 ఫార్ములాలు కూడా ఒకసారి షార్ట్ ఆన్సర్స్లో కూడా మనకి అనేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీడియన్ మోడ్ మీరు ఫార్ములా కూడా బాగా బాగా బైహార్ట్ చేసి బాగా నేర్చుకోండి. ఈ సమ్స్ మనకి ఎట్లా లేదన్నా మీకు 7 మార్క్స్ నుంచి 9 మార్క్స్ గ్యాదర్ చేసుకునేటువంటి పాసిబిలిటీ ఉన్నటువంటి చాప్టర్ ఇది స్టాటిస్టిక్స్. బాగా చేయండి స్టూడెంట్స్. మంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 99% మీకు న్యూమరికల్ చేంజ్ తప్పితే 99% క్వశ్చన్స్ మీకు వచ్చేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్. స్టాటిస్టిక్స్లో మనకి ఏపీ వాళ్ళకి కానీ, టిఎస్ వాళ్ళకి కానీ 10th మ్యాథ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే స్టాటిస్టిక్స్లో 8 మార్క్స్ మనకి పక్కాగా 99% డ్యామ్ షూర్ గన్ షాట్ క్వశ్చన్ కాబట్టి మీరు స్టాటిస్టిక్స్ చేయండి. దీంట్లో మీన్ కానీ, మోడ్ కానీ, మీడియన్ మీద కానీ క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చాము. వాటిలో మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసుకోండి. 8 మార్క్స్కి గన్ షాట్ క్వశ్చన్ ఒకటి, అలాగే మీరు ఆ క్వశ్చన్తో పాటు సేమ్ అదే క్వశ్చన్ మీద బేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ మీద మనకి క్వశ్చన్ అడిగాడు అనుకోండి 8 మార్క్స్లో, మోడ్కి సంబంధించిన ఫార్ములా కానీ, లేదా ఇంకేదైనా మీడియన్ కానీ, మీడియన్ సంబంధించినటువంటి ఫార్ములా కానీ మనకి 4 మార్క్స్లో అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 4 + 8 12 మార్క్స్ గన్ షాట్. మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే స్టాటిస్టిక్స్ చాలా సునాయాసంగా, చాలా ఈజీగా 12 మార్క్స్ గెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇక 1 మార్క్ మనకి ఛాన్స్ ఉంటే అది లేదు. కానీ 8 మార్క్స్ 99% గా వచ్చేటువంటి క్వశ్చన్ ఉంది. అలాగే 4 మార్క్స్లో కూడా ఒక ఫార్ములా బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ద ఫార్ములా ఫర్ మీడియన్ అంటే ఎక్స్ప్లెయిన్ ద ఈచ్ లెటర్ ఇన్ ద ఫార్ములా అని అడగచ్చు. లేదా వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ మీడియన్, ఎక్స్ప్లెయిన్ ద ఈచ్ లెటర్ అని కూడా అడగచ్చు. లేదా మోడ్ అడిగి మోడ్కి సంబంధించిన లెటర్స్ కూడా మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు. కాబట్టి మీరు మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి మై డియర్ స్టూడెంట్స్, don't forget about this statistics. Easily you can gain 8 + 4 8 essay question, 4 marks for 4 marks questions. దీంట్లో వచ్చేటువంటి మొత్తం టోటల్గా 12 మార్క్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. God bless you.